ఓం నమః శివాయ. శ్రీరామదూత స్వామినే నమః. యావత్ సృష్టిలో మానవ జన్మ పొందడం గొప్ప వరం. అందులోనూ వేదభూమి కర్మభూమి అయిన భరతభూమిలో భగవాన్ శ్రీరామదూత స్వామి వారి దర్శన భాగ్యం పొందడమనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. యుగయుగాల నుండి ఈ సర్వ మానవాళిని ధర్మమార్గమున నడిపించుటకై భగవత్ శక్తి మత్స్యావతారంగా, కూర్మావతారంగా, నృసింహావతారంగా, వామనావతారంగా, రామావతారంగా, కృష్ణావతారంగా, కలియుగమందున బుద్ధుడిగా, ప్రభుక్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా, షిరిడీ సాయి, శ్రీపాద శ్రీవల్లభ, పుట్టపర్తి సాయి, నేడు శ్రీరామదూత స్వామి వారిగా ఇలా యుగయుగాల నుండి భూలోకాన్ని సంరక్షిస్తూ వచ్చారు. పైవారందరూ నివసించు రోజులలో ధర్మము, ప్రేమ, సత్యము, ధాతృత్వము ప్రజలకు బోధిస్తూ వాటిని ఆచరింపచేసేవారు. కాని ప్రజలు వాటి విలువలు గుర్తించలేక, వీరి శక్తిని అర్థం చేసుకోలేక వారిని బలహీనులుగను, భిక్షగాళ్లుగను భావించి వారిని అనేక రకాలుగా బాధపెట్టి దైవదూషణలచే వారి వంశాలు దరిద్రులవ్వడమే కాక వారి ఉన్నతమైన మానవ జన్మను కూడా వ్యర్థం చేసుకునేవారు. అలాంటి పాపపంకిలమైన సమాజాన్ని అవధూతలందరూ వారి దివ్యమైన ప్రవచనాలు, బోధనలు, శాంతి, అహింస, ధర్మ మార్గములను బోధిస్తూ సరైన మార్గంలో పెట్టి మానవుల అభ్యున్నతికి, మానవజాతి మనుగడకు, వారి శ్రేయస్సుకు, సర్వతోముఖాభివృద్ధికి, లోక కళ్యాణానికి పాటుపడేవారు. ఇలా భగవత్ శక్తి అదే వారసత్వంలో జన్మించి సమస్త భూలోక ప్రజల యొక్క కష్టనష్టాలను 30 సంవత్సరాలకు పైగా తీరుస్తూ, నేనున్నాను అంటూ అభయహస్తమిస్తూ భౌతికంగా మనందరికీ అందుబాటులో ఉంటున్న శ్రీ పరమహంస అవధూత మండలేశ్వర సిద్ధ చక్రాధిరాజ యోగేశ్వరేశ్వర సమస్త సద్గురు సార్వభౌమ అయినటువంటి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారిని దర్శించండి. రామదూత నమో శాంతిదాత నమో వేణు శిష్య నమో మోక్షదాయ. నమో రామదూత నమో శాంతిదాత నమో వేణు శిష్య నమో మోక్షదాయ. తేజస్వి గురుదత్త మంగళాకార గురుదత్త మంగళాకార పాహి మాం చిత్స్వరూప. నమో రామదూత నమో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి జన్మనిచ్చిన పుణ్య దంపతులు తండ్రి శ్రీ మార్తాటి లక్ష్మీ నరసయ్య, తల్లి శ్రీమతి రంగమాంబగార్లు. శ్రీరామదూత స్వామి వారు తమను సేవిస్తోన్న భక్తజనుల కష్టనష్టాలను పరిష్కరిస్తూ, ఆర్తజనులను ఆదుకుంటూ నేడు లక్షలాది మందికి మార్గదర్శిగా నిలిచినారు. నేడు దేశ విదేశీ ప్రజలు సైతం ఆయన దివ్య దర్శనం, ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో విలసిల్లుతోన్న వేలాది మంది ప్రజలు వారి అనుభవాలను పుస్తక రూపంలో కూడా క్రోడీకరించడం జరిగింది. నేటి ఈ కలియుగంలో సాక్షాత్ భగవత్ స్వరూపులైన భగవాన్ శ్రీరామదూత స్వామి వారిని గుర్తించిన వారిలో వేదాలు చదువుకున్నవారు, జ్ఞానులు, దైవభక్తి సంపన్నులు, ఉపనిషత్తులు అవపోసన పట్టినవారు, పండితులు, పామరులు, ఉన్నత చదువులు అభ్యసించిన ఐఏఎస్, ఐపీఎస్లు, స్వదేశీయులు, విదేశీయులు వంటి అనేక మంది స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలను పొందుతున్నారు.
వారిలో కొందరు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. అదిగో మీరే చూడండి. శ్రీరామదూత స్వామివారిని జాతీయ బీజేపీ ప్రముఖ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు దర్శించడం జరిగింది. మురళీ మనోహర్ జోషి గారు స్వయాన భూత భవిష్యత్ వర్తమానాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారు. చతుర్వేద పారాయణులు, ఉపనిషత్తులను అవపోసన పట్టినవారు, కాళీమాత ఉపాసకులు కూడా అయిన వీరు స్వామివారిని దర్శించుకున్నారు. అప్పుడు స్వామివారు మీకేం కావాలి అని అడిగారు. దానికి ఆయన, స్వామి, ఈ లోకంలో అందరూ క్షేమంగా జీవించాలి, ఎవ్వరికీ దారిద్ర్యము కష్టాలు రాకూడదు. అలాగే నాకు ఒక కోరిక ఉన్నది, నాకు భగవద్దర్శనం కావాలి అని స్వామివారికి విన్నవించుకున్నారు. ఆయన అడిగిన విధంగా శ్రీ స్వామివారు మురళీ మనోహర్ జోషి గారికి సాక్షాత్తు భగవద్దర్శనం కలిగేలా చేసి ఆయన జన్మను తరింపచేశారు. అప్పటి నుండి మురళీ మనోహర్ జోషి గారు స్వామివారికి శాశ్వత విధేయులై ఆయన భక్త కోటిలో ప్రముఖ భక్తుడిగా కొనసాగుతున్నారు. Swami Shri Ramadut Maharaj Ji, I have seen him as a great sage and saint who has come to help the suffering humankind. Whenever I have met him, I have found him always as an evolved soul thinking for the upliftment of all those who are suffering, who have some sort of grievances in their personal life, and he has given them great solace, satisfaction, and he is spreading the message of spirituality all over the world. And today's world needs spirituality and the spiritual concern for all living beings. As his name suggests, the Ramadut, that is the messenger of Bhagwan Shri Ram. అలనాడు షిరిడీ సాయినాథుడు కుష్ఠవ్యాధిని తీసివేసినట్లుగా నేడు మన రామదూత స్వామివారు డాక్టర్లకు అంతుబట్టని అసాధ్యమైన బలీయమైన వ్యాధులను కూడా వారి ఆశీర్వచనం ద్వారా వైద్య ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా నివారించిన సందర్భాలు ఎన్నో. మా బ్రదర్ లాగా జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఆయన లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా November 13 సత్పాల్ నుంచి ఖమ్మం వస్తుంటే ఒక ఆటో యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్ వెనకాల నుంచి జరగడం వల్ల తలకి చాలా బలమైన గాయం జరిగి టోటల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ఇంజరీ, ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఇంజరీ. ఏ డాక్టర్ చూసినా గానీ పరిస్థితి చాలా కష్టంగా ఉంది, గ్యారంటీ ఇవ్వలేము, ఎన్ని రోజుల్లో కోమాలోంచి వస్తాడో కూడా చెప్పలేము. ఏ డాక్టర్ కూడా ఇతను 100% బతుకుతాడని చెప్పలేదు. నేను స్వామివారిని కలవడం జరిగిందండి. స్వామివారిని చాలా రిక్వెస్ట్ చేశాను, స్వామి ఇలా మా బ్రదర్ లాగా యాక్సిడెంట్ జరిగింది, ఏ డాక్టర్ కూడా అతను బతుకుతాడని చెప్పట్లేదు, ఈ విషయం ఈ ఆపద నుంచి మీరే కాపాడాలన్నాను. స్వామివారు ఒక మాల ఇచ్చారు మాకు. ఈ మాల తీసుకెళ్లి ఆ పేషెంట్ యొక్క మెడలో వేయండి అని చెప్పారండి. ఎప్పుడైతే ఈ మాల తీసుకెళ్లి ఆ పేషెంట్ మెడలో వేసామో నెక్స్ట్ డేనే వెంటిలేటర్ తీసి కోమాలో ఉంచి బయటకు వచ్చాడండి. నవ్వు అతను చాలా చక్కగా ఉన్నాడు. నేను ఒక స్వామి భక్తుడు అన్న అనుభవం ద్వారా అయ్యాను. రాత్రి 10 అయితే చాలు 10 to 5 విపరీతమైన దగ్గు. ఎంత దగ్గు అంటే సరిగ్గా ఇంటేకి నాకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళలేకపోయేది. ఒక 7-8 నెలల పాటు ఆ విధంగా చాలా సఫర్ అయ్యాను. మా అక్క నన్ను స్వామి దగ్గర తీసుకెళ్ళింది. స్వామి నన్ను పూజ చేసుకోమని చెప్పారు, అంతకు మించి ఇంకేం చెప్పలా. కరెక్ట్గా 4 రోజుల్లో నేను పూజ చేసుకున్నాను. విచిత్రము మా స్వామి దయ, ఆ రోజు నుంచి ఇప్పటిదాకా 3 ఏళ్ళు అయింది, అటువంటి దగ్గు మళ్ళీ నాకు రాలేదు. ఈ విధంగానే మా అమ్మగారికి లోపల అడ్నాయిడ్స్ ముక్కు లోపల రావడం వల్ల ప్రతి 2 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేసుకోవాల్సి వచ్చేది. అటువంటిది స్వామి వారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాదు కదా, ఇప్పుడు ఆ ముక్కులో డ్రాప్స్ వేసుకునే పరిస్థితి కూడా లేదు. అంత చక్కగా ఆయన నమ్మినందువల్ల ఆరోగ్యాన్ని ఆ విధంగా తీసుకుని వచ్చారు. అదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది జాతీయ బీజేపీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ గారు. ఈయన ఆంజనేయ స్వామివారి ఉపాసకులు.
ధర్మ మార్గాన్ని ఎన్నుకొని జీవిస్తోన్న సత్యసంధుడు. దేశంలో ఉన్న పేదవారందరినీ ధనవంతులుగా చెయ్యాలన్నది ఈయన మనసులో ఉన్న కోరిక. అలా రాజకీయంగా ముందుకు వెళుతూ అవకాశమున్నంతవరకు దేశంలో పేదరికమనేది లేకుండా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని చాలా పట్టుదలతో కృషి చేస్తోన్న వ్యక్తి. నితిన్ గడ్కరీ గారు స్వామివారి గురించి తెలుసుకుని దర్శనార్థమై వచ్చారు. అప్పుడు స్వామివారు మీకేం కావాలి అని ఆయనను అడుగగా, అప్పుడు ఆయన రాజకీయం గురించి అడుగలేదు. దేశంలో దారిద్ర్యాన్ని పేదరికాన్ని నశింపజేసి అందరినీ ధనవంతులుగా చెయ్యాలి. దుర్మార్గాలు, దొంగతనాలు, అన్యాయాలు, అత్యాచారాలు ఇలాంటివి దేశంలో లేకుండా అందరూ సుఖశాంతులతో జీవించాలి. వర్షాలు సకాలంలో కురవాలి స్వామి అని శ్రీ రామదూత స్వామి వారిని కోరి ఆయన ఆశీర్వాదాన్ని పొందారు. స్వామివారి ఆశీర్వాద కృపతో దేశంలో వర్షాలు సకాలంలో కురిశాయి. గడ్కరీ గారు దినదినాభివృద్ధి చెందుతూ ధర్మబద్ధులై జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మార్చి 6వ తారీఖు నాడు తిరుపతిలో జరిగినటువంటి పెద్ద అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ గారు ఆ రోజు రావటం జరిగింది. అజారుద్దీన్ గారు స్వామివారి ఆశీస్సులు తీసుకునేటప్పుడు ఏంటి నాయనా నీ కోరికనంటే, మే 13వ తారీఖు జరిగేటటువంటి వరల్డ్ కప్లో భారతదేశానికి కప్పు రావాలని స్వామి అని అంటే తప్పకుండా వస్తుందని చెప్పి ఆనాడు అజారుద్దీన్ గారిని ఆశీర్వదించడం జరిగింది. భారత్ వరల్డ్ కప్ సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అది స్వామివారి ఆశీస్సులతోటే జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను భక్త మహాశైల. ఇప్పుడు వస్తున్నవారు డీజీపీ దినేష్ రెడ్డి గారు. దినేష్ రెడ్డి గారు స్వామివారిని ఆశ్రయించి ఒక ధర్మబద్ధమైన కోరిక కోరారు. రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి ఆకస్మిక మరణాలు లేకుండా, నేరాలు, జంతుబలులు జరగకుండా అందరూ నీతి నియమాలతో శాంతివంతమైన జీవితం గడిపి రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, అలాగే ప్రతి ఇంటిలో విద్యాపరంగా ఒక డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత విద్యలను అభ్యసించి దేశ పురోభివృద్ధికి తోడ్పడేలా జరగాలని, యావత్ పోలీసు యంత్రాంగం నిప్పువలే సదా ప్రజల సేవలో ఎటువంటి స్వార్థాలకు గురికాకుండా పనిచేసే విధంగా ఉండాలని కోరారు. వారి కోరిక నెరవేరే విధంగా సాక్షాత్ భగవాన్ శ్రీ రామదూత స్వామివారు వారిని ఆశీర్వదించారు. స్వామివారి ఆశీర్వాద ఫలితంగా దినేష్ రెడ్డి గారి సారథ్యంలో పోలీసు యంత్రాంగం ప్రజలకు పటిష్టమైన భద్రతను, ఉన్నతమైన సేవలను అందించింది. సర్వ ప్రజానీకానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శుభానుగ్రహం. అందరికీ దైవత్వంలో శుభం జరగాలని కోరుతున్నాను. ఆధ్యాత్మిక తత్వంలో 5 ధర్మాలు నిలిచి ఉన్నాయి. ఆ 5 ధర్మం, దానం, సత్యం, అహింస, శీలం అనేవి. ఈ 5 లోకాన్ని రక్షించేందుకు ఏర్పాటై ఉన్నాయి. ఈ 5 ఏ ఒక్కదానినైనా స్థిరబుద్ధితో ఆచరించిన మానవ జీవితము సార్థకమవుతుంది. గొప్పల కోసమో ఎవరి మెప్పు కోసమో గాక ఎవరికి వారు తమ అభివృద్ధి కోసమే ఆచరించాలి. ఈ విషయము భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి భక్తుల ద్వారా మనకు తెలుస్తూనే ఉంది. లోక కళ్యాణార్థం కోసం ఫ్రమ్ టైం టు టైం చాలామంది మహాపురుషులు ఈ యొక్క ప్రపంచంలో జన్మించి ఉన్నారు. అటు కోలో చెందిన వారే భగవాన్ జీసస్ క్రైస్ట్, ప్రాఫిట్ మహమ్మద్, సత్యసాయిబాబా మరియు ఇప్పుడు మనకు శ్రీ రామదూత స్వామి వారు. ఇప్పుడు మన రామదూత స్వామి వారు ఉత్తమ దాంపత్య ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతో విలువైన తమ తపస్సుని దారబోస్తూ లోక కళ్యాణం కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. విడిపోతున్న వేలాది మంది దంపతులను మళ్ళీ కలుపుతూ సంసారాన్ని నిలబెడుతున్నారు. ఇట్టి లోక కళ్యాణం కోసము వీరు అనేక విధాలుగా పాటుపడుతున్నారు. అందరికీ దైవత్ములు శుభం జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ తరుణ్ గొగోయ్. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ప్రముఖమైన రాష్ట్రం అస్సాంకు ముఖ్యమంత్రి. హింసతో అతలాకుతలమవుతున్న ఆ రాష్ట్రంలో సుస్థిర పాలన, శాంతి భద్రతలను పరిరక్షించడానికి అనుక్షణం కృషి చేస్తున్న శాంతి కాముకుడు శ్రీ తరుణ్ గొగోయ్. ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. తమ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి
తగిన శక్తియుక్తులు ఆరోగ్యము ప్రసాదించమని కోరారు. ఎన్నికలలో గెలిచి మూడవసారి కూడా ప్రజాసేవ చేసే అవకాశాన్ని అనుగ్రహించమని స్వామివారిని కోరుకున్నారు తరుణ్ గొగోయ్. ఆయన ఆశించిన విధంగా స్వామివారి ఆశీర్వాద బలంతో శ్రీ తరుణ్ గొగోయ్ ఆరోగ్య భాగ్యాన్ని పొందడమే కాక అస్సాం రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పరమ శివభక్తుడు, రాజకీయ దురంధరుడు, ప్రజాహిత కార్యక్రమాలలో నిరంతరం మునిగితేలే వ్యక్తి రాజ్యసభ సభ్యులు శ్రీ టి సుబ్బిరామిరెడ్డి స్వామివారిని దర్శించి తమ అనుభవాల్ని మనతో పంచుకుంటున్నారు. మీరే చూడండి. నేను ఒకరోజు తిరుపతికి వెళ్ళాలని వెళ్తూ ఉంటే బట్టలు వేసుకుంటే నడుము పట్టుకుంది. నడుము పట్టుకుంటే మనకేమిటి ఈశ్వర శక్తి పరులు అని చెప్పి దాన్ని లెక్క చేయకుండా దాదాపు 20 రోజులు తిరిగాను. ఎంత భయంకరమైన బాధ ఇస్తుందంటే ఫ్లైట్లో కూర్చోలేకపోయేవాడిని, గిజగిజలాడేవాడు. ఎక్స్రే తీస్తే, ఎంఆర్ఐ తీస్తే వాళ్ళకి చెప్పారు ఆపరేషన్ చేయాలా అన్నారు. నేను అమెరికాకి పంపించాను ఎక్స్రేస్, ఎంఆర్ఐ ఎక్స్రేస్. వాళ్ళు చెప్పారు దీనికి ఒకటే మార్గం, ఆపరేషన్ చేయాలని. ఇంత యాక్టివ్గా ఉండే నేను ఆపరేషన్ చేస్తే వీక్ అయిపోతాను ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఢిల్లీకి రావడం జరిగింది అదృష్టం కొద్దీ. 2 రోజులు పండుతో నా వీపు మీద అలా సవిరి సాక్షాత్ మహత్తరమైన ఉంటే ఆ మంత్రాలు ఈ భూమి మీద మామూలు మంత్రాలు చెప్పలేరు. అవి అద్భుతమైన మంత్రాలు చేస్తూనే ఆశ్చర్యం. నెక్స్ట్ ప్లేన్లో రాగలిగాను. మొత్తం నొప్పి మాయమైపోయింది ఆపరేషన్. గోవా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించిన వారు గోవా ముఖ్యమంత్రి శ్రీ దిగంబర్ కామత్. సనాతన ధర్మానుయాయిగా ప్రజాక్షేమం కోరే శ్రీ కామత్ వీరు స్వామివారి ఆశీర్వాద బలంచేత గోవా ముఖ్యమంత్రిగా తమ అత్యున్నతమైన సేవల్ని రాష్ట్ర ప్రజలకు అందించడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. सभी संतगण कुछ महीने पहले परम पूजनीय स्वामी जी का दर्शन करने का योग मिला और मैं मानता हूं कि हम भगवान की पूजा करते हैं लेकिन हम भगवान को मिल नहीं सकते हैं, भगवान से बात नहीं करते. साधु संत एक ही मार्ग है जो हमारे और भगवान के बीच में दुआ रखता है. मुझे पूरी आशा है कि स्वामी जी के आशीर्वाद से इस धरती का हमेशा भला होगा. వీరు మనందరికీ సుపరిచితులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి గీతారెడ్డి గారు. హైదరాబాద్, తెలంగాణ మిగతా ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురియక త్రాగునీరుకు సైతం ప్రజలు కటకటలాడాల్సిన క్షామ పరిస్థితుల్ని నివారించమని స్వామివారిని ప్రార్థించగా అదే వేదికపై స్వామివారు చెప్పినట్టుగా ఆ రోజునే ఏకబిగిన సాయంత్రం 6 గంటల నుంచి వర్షం మొదలై 5 రోజుల పాటు ఆగకుండా కురిసింది. దాంతో హైదరాబాద్ చుట్టుముట్టూ ఉన్న జలాశయాలన్నీ నిండుకుండలా తొణికిసలాడి రాష్ట్ర రాజధాని ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా పలు ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయి. ఇలా ఎంతోమంది ప్రముఖులే కాక ప్రతి అంశాన్ని సైన్సుతో పోల్చి చూసే ఆధ్యాత్మిక చింతన లేని సైంటిస్టులు కూడా స్వామివారిని సేవించడం విశేషం. అదిగో మీరే చూడండి. స్వామివారితో వారి యొక్క అనుభవాలను ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నేను ఒక శాస్త్ర సాంకేతిక పరిశోధకుడిని. నేను భౌతికవాదిని. ధ్యానాన్ని మనం ధ్యేయంగా పెట్టుకుని కష్టపడితే బోలెడని ప్రాణాలను రక్షించవచ్చును. నేను ఇట్లాంటి అద్భుతాలు ఇవన్నీ విషయాలు నేను చెప్పడానికి నాకు గోల్డెన్ అనుభవాలు గల. నేను స్వామివారి ద్వారా స్వామివారిని తలుచుకుని ప్రాణాలను రక్షించిన సంఘటనలు నా జీవితంలో, నా ఇంట్లో జరిగినాయి. అంతేకాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెందిన న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు మరియు సినీరంగ ప్రముఖులు సైతం స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుకుంటున్నారు. వాటికి సంబంధించిన మరికొన్ని విశేషాలను వారి మాటల్లోనే విందాం. వచ్చి వారి దర్శనం కలుగజేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం కింద నేను భావిస్తున్నాను.
ఓం శ్రీరామ. దేవుడు ఉన్నాడనేది మనకు తెలిసిపోయిందండి. రామదూత స్వామిని నమ్ముకుంటే, వేణు దత్తాత్రేయ స్వామిని నమ్ముకుంటే మన కోరికలు ఫలిస్తే మనకి తిరగక్కర్లేదు ఎక్కడికేను. రామదూత స్వామి వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లల్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక ఈ జీవితంలో ఆరోగ్యం రాదు, మంచం మీదే నా జీవితం అనుకున్న వాళ్ళు ఆరోగ్యం ఇస్తాడు నాయన. ఆయన మనుషుల కోరికలు ధర్మబద్ధమైనవి తీరుస్తాడు. నీ చాలా అదృష్టవంతుడు, నీకు గనక ఆయన అవకాశం ఇస్తే వెళ్ళి కలువు అని. భగవాన్ శ్రీరామదూత స్వామి వారి మహత్యములు. అవధూతలకే అవధూతయైన భగవాన్ శ్రీరామదూత స్వామి వారిచే నిర్వహింపబడిన హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ షిరిడీ సాయినాథుని ఆలయంలో ధుని ప్రారంభించిన పిదప స్వామివారు షిరిడీనాథునికి హారతినిస్తుండగా ఆ హారతి పూర్తిగా షిరిడీ సాయి రూపమై దర్శనమిచ్చింది. అలాగే షిరిడీ సాయి నీటితో దీపాలు వెలిగించి అద్భుతం సృష్టించిన విషయం మనందరికీ తెలుసు. అలాగే 14/5/2008 సంవత్సరాన రామదూత స్వామివారు వేలాది భక్తుల సమక్షంలో నీటితోనే హోమం నిర్వహించినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు ఆశ్చర్యపోయారు. దీనిని బట్టి స్వామివారు ఎంతటి శక్తిమంతులో చెప్పకనే అర్థమవుతుంది. మనం మాట్లాడేటటువంటి అనేక రకమైన ప్రాంతీయ భాషలు అన్నీ కూడా సంస్కృతం నుంచి ఉద్భవించినవి. సంస్కృతం దేవనాగరి లిపి నుంచి ఉద్భవించినది. దేవనాగరి లిపి బ్రహ్మనాగరి లిపి నుంచి ఉద్భవించినది. ఆ బ్రహ్మనాగరి లిపి శివుడు యొక్క డమరుక నాదం నుంచి ఉద్భవించినది. ఇవి బీజాక్షర శక్తులే కాని వీటికి లిపి ఎవ్వరూ కనుగొనలేదు. ఇది స్వామివారి తపోశక్తి ద్వారా మాత్రమే సాధ్యమయ్యను. ఈ బ్రహ్మనాగరి బీజాక్షరాలు ప్రకృతిని సైతం శాసించగలవు. సమస్త భూమండలంలో ఈ బ్రహ్మనాగరి లిపిని తెలిసి రాయగలిగి మాట్లాడగలిగి ఆ శక్తిని లోక కళ్యాణార్థమై జనావళి సంక్షేమానికి వినియోగిస్తూ జనసంచారంలో సంచరిస్తోన్న ఏకైక భారతదేశ యోగివర్యులు అవధూత చక్రవర్తి అయిన మన శ్రీరామదూత స్వామివారు. భగవాన్ శ్రీరామదూత స్వామివారి ఆశ్రమంలో జరిగే వివిధ హోమాల సందర్భంలో స్వామివారు ఉపన్యసిస్తుంటారు. ఆ సందర్భంలో వారు ఈరోజు ఈ దివ్య కార్యక్రమానికి ఫలానా ఫలానా అవధూతలు దేవతలు వేంచేస్తారు, భక్తులను దీవిస్తారు అని చెప్తుంటారు. మన కంటికి కనిపించని విషయంలా తోచే ఈ ఆధ్యాత్మిక వాస్తవాలను ప్రగాఢంగా నమ్మేలా చేసే అనేక విషయాలను వేలాది మంది సమక్షంలో ఆశ్రమం మరియు గృహాలలో జరిగేడి హోమాలలో పవిత్రాగ్నులలో యాదృశ్చికంగా బహిర్గతమయ్యాయి. ఈ పవిత్రాగ్నులలో జరిగిన వివిధ హోమాలలో కనిపించిన దివ్య రూపాలు, ఆశ్రమ కార్యక్రమాల ఫోటోలు మన శరీరాలను పులకింపచేస్తాయి. ఇలా శ్రీరామదూత స్వామివారు అనేక రకాలుగా దైవం మానుష రూపేణ అన్న పదానికి నిదర్శనంగా నిలిచారు. ఇలాంటి అనేకమైన అద్భుతాలను, మహాద్భుతాలను ఎంతోమంది ప్రజలు తమ అనుభవాల రూపేణ వారి పేర్లు, అడ్రస్సు, ఫోన్ నంబర్తో సహా శ్రీరామదూత స్వామి వారి భక్తులు యోగ మహత్యములు అనడి పుస్తక రూపేణ ఎప్పటికప్పుడు సంపుటములుగా విడుదల చేసినటువంటి వాటిలో మీరు కనుగొనవచ్చు. శ్రీ సువర్ణ లక్ష్మీదేవి దాంపత్య వ్రత మహాయాగం. కలియుగంలో మానవులకు వివాహం జరిగిన 160 మంది ఎన్నో కారణాలతో విడాకులు తీసుకొని మానసిక శిక్షను అనుభవిస్తూ వారు ఏం పని చేస్తున్నారో తెలియక నరకయాతనను అనుభవిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటోన్న ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, సంతానపరమైన,
కళ్యాణపరమైన విద్య, ఉద్యోగం, వ్యాపారం మొదలైనవి పాపగ్రహాలు వెంటబడి వారిని ధనహీనునిగా, బలహీనునిగా, శాంతి లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి ఈ కలియుగంలో శ్రీరామదూత స్వామివారు స్త్రీమూర్తుల యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలుపుతూ ప్రతి కుటుంబంలో లక్ష్మీదేవి నివాసముండేలా శ్రీ సువర్ణ లక్ష్మీదేవి దాంపత్య వ్రతాన్ని నిర్వహింపబడేలా చేసి ప్రతి ఇంటిని 3 పువ్వులు 6 కాయలుగా వికసింపజేసేలా చేసి స్వామివారు లక్షలాది మంది ప్రజలకు కొంగు బంగారమై నిలుస్తున్నారు. ఇప్పుడు ఈ వ్రతం దేశం నలుమూలల్లోనే కాకుండా అత్యాధునిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్న అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించి లక్షలాది మంది ప్రజలు సుఖశాంతులు పొందడం విశేషం. ప్రియమైన భక్తజనులారా, రండి, కదలి రండి. దివ్యశక్తి సంపన్నులైన శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు, యోగీశ్వరులు అయిన దత్తావధూత శ్రీ 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 రామదూత స్వామి భౌతికంగా అందుబాటులో ఉండగానే వారి దర్శనంతో పదుగురికి మేలు కలగాలన్న సదుద్దేశంతో కేవలం కొద్దిమంది అనుభవాలు మాత్రమే మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ పేదల దేవుని సందర్శించిన ఎవరైనా వట్టి చేతులతో వెనుదిరగలేదు. అందుకు నిజరూప దర్శనం భక్తుల అనుభవాలే. మీరు కూడా స్వామివారి కృపకు పాత్రులై మీ జీవితాలను ధన్యం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.